పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య భాగము దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా ఈ భూమి మీద ఉన్న దినాలలో తండ్రిని ఏ విధంగా ప్రార్థన చేయవలనో మనకు వాక్య భాగం నందు తెలుపుజేస్తున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగమును పరిశీలన చేసినట్లయితే మనము ప్రార్థన వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడులాగున ఆయనతో ప్రార్థన యందు సహవాసం గలవారుగా ఉన్నట్లుగా వాక్య భాగం నందు చూడగలుగుతున్నాము. కనుక ఆ ప్రార్థనను మనము వ్యక్తిగతంగా ఒంటరిగా దేవునితో మాట్లాడుటై ఉన్నది.